హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గారెల్లోకి ఎప్పుడూ చేసుకునే చట్నీలు కాకుండా ఇలా షేర్వా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ షేర్వాని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ షేర్వా చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలకులు, 5 లవంగాలు, జాపత్రి కొద్దిగా, 1/2 టీ స్పూన్ సోంపు, సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 3 ఇంచుల అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ గసగసాలు, 5-6 జీడిపప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని కొద్దిగా బరకగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మూడు 4 నిమిషాల తర్వాత మసాలా అంతా మనకి ఈ విధంగా బాగా వేగిపోతుంది. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. షేర్వా మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మనకి షేర్వా ఈ విధంగా బాగా మరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు 1/2 కట్ట కొత్తిమీర తరుగు, 1/4 కట్ట పుదీనా తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మనకు చాలా టేస్టీగా షేర్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ షేర్వాను బౌల్లోకి తీసుకొని వడల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ షేర్వా వడల్లోకే కాకుండా చపాతీ, పులావ్, పరోటాలో కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే షేర్వా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.